హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరచబడటానికి నీ క్రియలు కాదు, నువ్వు చేసిన మంచి కాదు, నువ్వు చేసే దాన ధర్మాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు ఈ దానాలు కాదు. వింటున్నారా? ఆయన మీద నీ పాపములు తండ్రి అయిన దేవుడు వేశాడు కాబట్టి మన పాపమునకు శిక్ష యేసు ప్రభు మీద పడింది. అప్పుడు మనం ఏమయ్యాం తెలుసా? యేసు క్రీస్తునందు ఇదిగో యేసు ప్రభు మీద నా పాపాలు మోపబడ్డాయి అని ఎప్పుడైతే నమ్ముతున్నావో విశ్వాసం ద్వారా అప్పుడు మనం ఏమవుతున్నామో పరిశుద్ధపరచబడిన వారం అవుతున్నాం. ఏమవుతున్నామండి? పరిశుద్ధపరచబడిన వారము అవుతున్నాం. ఒకటి, ఆయన మీద మన పాపములు మోపబడ్డాయి. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇట్లా ఆయన మీద మన పాపములు మోపబడినప్పుడు మనకేం కలిగింది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం.